హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా ఎవరైనా ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే ఈ వీక్లీ సేవింగ్స్ వచ్చేసి వారానికి 7 రోజులు కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి. అంటే ఓన్లీ 50 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక వారానికి 7 రోజులు కాబట్టి ఇక డే 1 నుంచి అయితే మనం 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మనం సేవింగ్స్ స్టార్ట్ 50 రూపీస్ అనుకున్నాం కాబట్టి ఇంకా 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇక ఈ విధంగా మనం డే 1 నుంచి 7th డే వరకు అంటే వీక్లీ సేవింగ్స్ కాబట్టి 7 రోజులు కూడా నోట్ చేసుకొని మనం 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి. 50 రూపీస్, 60 రూపీస్, 70, 80, 90, 100, 110 ఈ విధంగా 50 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి 10 రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా 50 రూపీస్ అనుకున్నాం కాబట్టి ఓన్లీ 50 రూపీస్తో అయితే మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ టిప్ అయితే ఎవరికైనా యూస్ అవుతుందండి. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం కష్టమైనా సరే సేవింగ్స్ చేసుకున్నాము అంటే మనం కొంచెం మనకి ఫ్యూచర్లో అయితే ఇదే సేవింగ్స్ చేసుకునే అమౌంట్ అయితే మనకి హెల్ప్ అవుతుంది కదా. అది ఎంత సేవింగ్స్ చేసామో అన్నది కాదు, ఇక ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే ఉండాలి. ఇంకా అందుకోసమే ఈ విధంగా అయితే ఓన్లీ 50 రూపీస్తో అయితే సేవింగ్స్ స్టార్ట్ చేసి అయితే మనం ఖచ్చితంగా అయితే వారానికి వచ్చేసి 560 రూపాయలు అయితే ఒక్క వారానికి సేవింగ్స్ చేసిన అమౌంట్ అండి. అదే 560 రూపాయలు ఇంటూ 4 వీక్స్ అంటే మనకి ఒక నెలకు వచ్చేసి 4 వారాలు కాబట్టి ఆ విధంగా మనం నెలకు వచ్చేసి 560 ఇంటూ 4 వారాలు అంటే నెలకి 2240 రూపాయలు అయితే సేవింగ్స్ చేయొచ్చండి. ఇక ఇది కూడా పెద్ద అమౌంట్ అనేది చెప్తాను. కాకపోతే ఈ 2000 రావాలన్నా కానీ మనం 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలన్నమాట. ఇక 50 రూపీస్, 60, 70, 80, 90, 100, 110 ఇంకా ఇక్కడ వరకు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇక ఈ విధంగా మనం డైలీ కూడా సేవింగ్స్ చేసుకున్నాము అంటే 1 మంత్కి వచ్చేసి అయితే 2240 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం. ఇక ఇదే సేవింగ్స్ని మనం కంటిన్యూ చేస్తూ ఒకవేళ 12 మంత్స్ అంటే సంవత్సరానికి ఎంత అమౌంట్ అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. 2240 ఇంటూ 12 నెలలు అంటే 26,880 రూపాయలు అయితే వస్తుందండి. అంటే మనం ఈజీగా ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఖచ్చితంగా సంవత్సరానికి వచ్చేసి 26,880 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము. ఇక ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. కొంతమంది మనీ ఉండి చేసుకోవడం కుదరదు, కొంతమందికి మనీ కూడా కొంచెం కష్టం అవుతుంది కదా సేవింగ్స్ చేసుకోవడానికి. అటువంటి వాళ్ళు కూడా ఇంట్లో మనకి ఖర్చులకు అనేసి కొంచెం అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ని అయితే ఖర్చులకు కొంచెం యూజ్ చేసుకొని కొంచెం అమౌంట్ని కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక ఈ విధంగా మనం ఒకవేళ 3 ఇయర్స్కి సేవింగ్స్ చేసుకున్నాము అంటే 26,880 ఇంటూ 3 ఇయర్స్ అనమాట. అంటే 80,640 రూపాయలు అయితే వస్తుందండి. అంటే 3 సంవత్సరాలకు మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 80,640 రూపాయలు అనమాట. ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీకు 50 రూపీస్తో స్టార్ట్ చేసేదైతే టిప్ మీతో చెప్పాను కదా. ఇక ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది కూడా డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇది 100 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము. డే 1 100, డే 2 110, 120, 130, 140, 150, 160 ఈ విధంగా వారానికి 7 రోజులు కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇక టోటల్ అమౌంట్ వచ్చేసి మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వారానికి అయితే 910 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇక ఈ 910 రూపాయలు కూడా పెద్ద అమౌంటే కానీ కొంచెం కష్టమే, ఎందుకంటే డైలీ 100 రూపీస్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. కానీ కష్టమైనా సరే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకోవాలన్నమాట. ఇక ఒకవేళ లేదు మేము డైలీ ఇంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోలేము అనుకుంటే ఇక శాలరీ రావడంతో మనం కొంచెం అమౌంట్ని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట సేవింగ్స్ అనేది అయితే. ఎందుకంటే ఆ విధంగా మనం పక్కన పెట్టుకుంటేనే మనం ఖర్చులు అనేది అయితే తగ్గించుకోవచ్చు. ఇక ఇప్పుడున్న రోజుల్లో ఇక సరదాలు ఎక్కువైపోయి శాలరీ రావడంతో ఇక ఇంట్లో కావాల్సినవి తీసుకొని ఇక అనవసరపు ఖర్చులు అయితే ఎక్కువైపోతున్నాయి కదా. అలా కాకుండా మనం ఖచ్చితంగా శాలరీ రావడంతో కొంచెం ఇవి సేవింగ్స్ అనేది అయితే పక్కన పెట్టుకున్నాము అంటే ఇక ఓకే మన దగ్గర ఇంత సేవింగ్స్ చేసుకున్నాం కాబట్టి ఇంత అమౌంటే ఉంది, వీటికినే ఈ మంత్ మొత్తం యూజ్ చేసుకోవాలి, ఇక ఖర్చు ఎక్కువ చేయకూడదు అనేసి అయితే మనకి కూడా ఉంటుంది కదా. ఇక అందుకోసం అయితే మనం ముందే సేవింగ్స్ అనేది అయితే పెట్టుకోవాలి.
ఎందుకంటే ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలిన వాటిని అయితే సేవింగ్స్ లాగా అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే మన ఖర్చులు అయితే మ్యాక్సిమం అయిపోవు, ఖర్చులు అనేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా. అందుకోసమే ఈ విధంగా మనం 9-10 రూపీస్ అంటే 910 రూపాయలతో వారానికి వచ్చేసి 4 వారాలు కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసామంటే 3640 రూపాయలు అయితే వస్తుందండి నెలకు వచ్చేసి. ఇక ఇదే విధంగా సంవత్సరం పాటు సేవింగ్స్ చేసాము అంటే 26,880 రూపాయలు అయితే వస్తుందండి. అంటే 3640 ఇంటూ 12 నెలలు అనమాట. లేదు ఒకవేళ 3 సంవత్సరాలు సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారంటే 26,880 ఇంటూ 3 సంవత్సరాలు అనమాట. ఇక ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి 80,640 రూపాయలు అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటూ 80,000 వరకు అయితే మనం ఖచ్చితంగా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీ అని ఎందుకు చెప్తున్నాను అంటే 100 రూపీస్ అంటే కొంచెం కష్టమేనండి, కాకపోతే కొంచెం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకోసమని అయితే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇక 3 సంవత్సరాలకి సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే 80,640 రూపాయలు. కాబట్టి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.